కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బార్ యజమాని సుధాకర్ గౌడ్ మధురాలయ బార్ అండ్ రెస్టారెంట్ ను ఓపెన్ చేశారు. ఒక వైన్ షాప్ యజమాని సుధాకర్ గౌడ్ బార్ పైన కేసు నమోదు చేస్తానని బెదిరించడంతో ఆయన మనస్తాపానికి గురి అయ్యారు. చుట్టుపక్కల ఉన్న వైన్ షాపులు పర్మిట్ రూమ్ రూల్స్ కు విరుద్ధంగా బెల్ట్ షాపులు ఉండటం వలన నేను నష్టాల్లో ఉన్నాను అన్నారు. నా బార్ ను రూల్స్ ప్రకారం ఓపెన్ చేయలేదని అంటున్నారు. వైన్ షాప్ పర్మిట్ రూము బెల్ట్ షాప్ విచ్చలవిడిగా ఉన్నాయి అని తెలిపారు. కామారెడ్డి పట్టణంలో చేసుకోవడం ఇది 3వ సంవత్సరం. ఇలాగే ప్రతి సంవత్సరం రోజు రోజుకి ప్రజలందరూ కూడా హిందూ ధర్మం పట్ల ఆసక్తితో పూరి జగన్నాథ రథ చక్రాలకు రథాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జనం మొత్తం ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు. అత్యధికంగా ప్రజలు పాల్గొంటున్నటువంటి సందర్భంలో ఇంకా రానున్న కాలంలో కూడా వీధుల్లో కూడా పురోగతిలో కూడా రథం వెళ్తూ ఉంటే అధ్యక్ష జనసంఘం అందరూ వచ్చి పాల్గొనాలనేది అందరికీ వినియోగించుకుంటున్నాం. కాబట్టి రానున్న కాలంలో వచ్చే కాలంలో కంపల్సరీ ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు అందరూ తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా రానున్న కాలంలో అత్యద్భుతంగా కామారెడ్డి పురోగతి నడవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గౌరవించినటువంటి ఇస్లాం ప్రతినిధులందరూ కూడా హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వారికి ఇవాళ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైస్ చైర్మన్ వనిత గారు, మా సోదరి, అలాగే ఇక్కడికి వచ్చేసిన వివిధ నాయకులు, కౌన్సిలర్లు, అలాగే ప్రజలు, పురప్రముఖులు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం రానున్న కాలంలో ఇంకా దిగ్విజయంగా ఉండేటట్టు అందరూ కృషి చేయగలరని దానికి సహకారం అందించాలని కోరుకుంటూ హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ అభివృద్ధి కావాలని భగవంతుని ఆ జగన్మాతని కోరుకుంటూ ఈ కామారెడ్డి పట్టణ ప్రజలందరూ